హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీలో 6వ వీడియో చేస్తున్నాను. గత వీడియోలో మనం మొట్టమొదటి చాప్టర్ శిశు అభివృద్ధి వికాసంలో నుండి 15 ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇంకో 15 ఇంపార్టెంట్ బిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్ని కూడా ఇంతకుముందు టెట్ డిఎస్సిలో అడిగిన ఇంపార్టెంట్ బిట్స్, రిపీటెడ్ బిట్స్. కాబట్టి ఎవరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ టైం మనం 15 క్వశ్చన్స్ ఫినిష్ చేసాం. ఈ చాప్టర్లో భాగంగా ఇప్పుడు 16th క్వశ్చన్. తెలుగు బాగా తెలిసిన విద్యార్థి కన్నడ బాగా చదువుతోంది అంటే ఆ విద్యార్థిలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఒక విద్యార్థికి తెలుగు బాగా తెలుసు, తెలుగు తెలిసిన విద్యార్థి కన్నడ కూడా చదవగలుగుతుంది. అంటే తెలుగు యొక్క లిపి, కన్నడ లిపి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి తెలుగు తెలిసిన విద్యార్థికి కన్నడ చదవటం కొంచెం ఈజీగా ఉంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటి? ఏ ప్రతికూల బదలాయింపు, బి శూన్య బదలాయింపు, సి అనుకూల బదలాయింపు, డి ఏది కాదు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనుకూల బదలాయింపు. అంటే ఒక రంగంలో బాగా ఉన్న విద్యార్థి ఆ రంగం ద్వారా ఇంకొక దానికి సమానంగా ఉన్న రంగంలో రాణించటం, అంటే బాగా నేర్చుకోగలిగితే అక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు. తర్వాత ప్రశ్న, ఒక విద్యార్థి తరగతి గదిలోని వారందరికంటే అధిక ధారణ కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలోని ముఖ్య లక్షణం ఏది? ఏ నిత్యస్ఫూర్తి, బి బట్టి విధానం, సి పునరభ్యసనం, డి మంచి వైఖరి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి పునరభ్యసనం. ఎవరైతే ఒక విద్యార్థి రిపీటెడ్గా అభ్యసనం చేస్తారో వాళ్ళలో ఖచ్చితంగా ధారణ అంటే రిటెన్షన్, చదివింది ఎక్కువ కాలం గుర్తుంచుకునే విధానాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని ఉద్వేగాలపై ప్రభావం చూపే గ్రంథి ఏది? వ్యక్తిలోని ఉద్వేగాలపై ప్రభావం చూపే గ్రంథి. ఏ అవటు గ్రంథి, బి అధివృక్క గ్రంథి, సి పీయూష గ్రంథి, డి థైరాయిడ్ గ్రంథి. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అధివృక్క గ్రంథి. దీనినే మనం ఎడ్రినలిన్ గ్లాండ్ అని కూడా అంటాం. ఇది వ్యక్తిలోని ఉద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటాం. తర్వాత ప్రశ్న, ఒక విషయాన్ని పదే చదవటం లాంటి అతి అభ్యసనం దేనికి దారితీస్తుంది? ఒక విషయాన్ని పదే చదవడం లాంటి అతి అభ్యసనం దేనికి దారితీస్తుంది? ఏ పురోగమన స్మృతి, తిరోగమన స్మృతి, బి పురోగమన స్మృతి, సి సందిగ్ధత, డి మతిమరుపు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి పురోగమన స్మృతి. ఒక విషయాన్ని పదే చదవటం ద్వారా ఆ స్మృతి అనేది పురోగమనంలో దిశలో సాగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, వీడియో చూసే వారందరూ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయునికి విద్యార్థి యొక్క పలక బలపం, నోట్బుక్ పెన్ లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావటం అనేది థార్న్డైక్ ఏ నియమాన్ని సూచిస్తుంది? అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని చూడగానే పలక బలపం, నోట్బుక్, పెన్ను ఇలాంటి భావనలు వెంటనే గుర్తొస్తాయి. ఇలా గుర్తుకు రావటం, ఉపాధ్యాయునికి ఇలా గుర్తుకు రావటం అనేది థార్న్డైక్ నియమం ప్రకారం ఏ నియమం? ఏ సామీప్యత నియమం, బి సారూప్యత నియమం, సి సంబంధిత నియమం, డి బహుళ ప్రతిస్పందన నియమం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ సామీప్యత నియమం. ఈ నియమాన్ని సామీప్యత నియమం అంటారు.
ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థిని చూస్తాడో విద్యార్థికి సంబంధించిన పలక బలపం, నోట్బుక్, పెన్ ఇలాంటివే గుర్తు రావడాన్ని సామీప్యత నియమం అంటారు. తర్వాత ప్రశ్న, చిన్నతనంలో పిల్లలు ఎవరి సహాయం లేకుండా తమంతట తామే బొమ్మలతో ఆడుకోవడం. చిన్నతనంలో పిల్లలు ఎవరి సహాయం లేకుండా తమంతట తామే బొమ్మలతో ఆటలాడుకోవడం అనేది ఏ రకమైన ప్రేరణగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ, ఆప్షన్ బి బహిర్గత ప్రేరణ, ఆప్షన్ సి సాధనా ప్రేరణ, ఆప్షన్ డి కృత్రిమ ప్రేరణ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అంతర్గత ప్రేరణ. దీన్ని మనం సెల్ఫ్ మోటివేషన్ అని కూడా చెప్పవచ్చు. పిల్లలు అంటే వారు ఒక్కరే ఒంటరిగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. వారికి ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు. వారిలో ఆల్రెడీ కలిగిన ఇంటర్నల్ మోటివేషన్, అంతర్గత ప్రేరణను బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు బొమ్మలతో ఆట ఆడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞామాపన పితామహుడు అని ఎవరిని అంటారు? ప్రజ్ఞామాపన పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఏ గాల్టన్, పి సైమన్, సి బినే, డి టెర్మాన్. ప్రజ్ఞామాపన పితామహుడు అని ఎవరిని అంటారు? యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి బినే. ఫ్రెండ్స్, ఇక్కడ సైమన్ కి కూడా దీంతో సంబంధం ఉంది. అలాగే ప్రజ్ఞ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది టెర్మాన్ అని చెప్పుకుంటాం. అయితే ఈ ప్రజ్ఞ మాపనం పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఐక్యూ ఎవరు అంటే మాత్రం బినే అని చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న, విద్యార్థి విహారయాత్రకు వెళ్ళి నదిలోని చేపలను పరిశీలించాడు. విద్యార్థి విహారయాత్రకు వెళ్ళి నదిలోని చేపలను పరిశీలించాడు. ఇది ఏ రకమైన పరిశీలనగా చెప్పవచ్చు? ఏ అనియంత్రిత పరిశీలన, బి అసహజ పరిశీలన, సి సహభాగేతర పరిశీలన, డి సహభాగి పరిశీలన. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ అనియంత్రిత పరిశీలన. అనియంత్రిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం. ఏ వ్యక్తిగత బోధనం, బి తక్షణ పునర్బలనం, సి విద్యార్థి నిష్క్రియాత్మకం, డి స్వయం బోధన. ఈ కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించిన వాక్యాలు ఏమో మనం చూద్దాం. అది వ్యక్తిగత బోధనం అనేది కార్యక్రమయుత అభ్యసనం, తక్షణ పునర్బలనం అనేది కూడా కార్యక్రమయుత అభ్యసనం, స్వయం బోధన అనేది కూడా కార్యక్రమ అభ్యసనం. మరి కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించినది ఏంటంటే విద్యార్థి నిష్క్రియాత్మకం, అంటే విద్యార్థి యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా ఉండదు. కార్యక్రమయుత అభ్యసనం అంటే లెర్నింగ్ బై డూయింగ్. దానిలో ఖచ్చితంగా పిల్లవాడు అనేవాడు క్రియాత్మకంగా ఉంటాడు. తర్వాత ప్రశ్న, శిశు కేంద్రీకృత బోధన, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ అని దేనిని అంటారు? ఏ పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలంగా పాఠ్య ప్రణాళికలను తయారు చేయడం, బి విద్యార్థి పుస్తక జ్ఞానాన్ని మొత్తం బట్టి పట్టేలా చేయడం, సి ఉపాధ్యాయుని ఆలోచనకు అనుకూలంగా పాఠ్య ప్రణాళిక చేయటం, డి పైవన్నీ. మై డియర్ ఫ్రెండ్స్, చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ అనే దాన్ని ఖచ్చితంగా ఇక్కడ శిశు కేంద్రీకృత అనే దాని ఆ పదంలోనే ఉంది. ఎందుకంటే శిశువుకి, విద్యార్థికి అధిక ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. కాబట్టి ఉపాధ్యాయుని ఆలోచనకు అనుకూలంగా పాఠ్య ప్రణాళిక అనేది జరగకూడదు. అంటే శిశువుకు అనుకూలంగానే జరగాలి. అంతేకాదు విద్యార్థి పుస్తక జ్ఞానాన్ని మొత్తం బట్టి పట్టేలా చేయడం, అది కూడా సరికాదు. బట్టి పట్టడం కాదు, అనువర్తితం, అప్లికేషన్ మైండ్ని డెవలప్ చేయడం.
తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అనుకూలంగా పాఠ్య ప్రణాళికను తయారు చేయటం అనేది శిశు కేంద్రీకృత బోధన. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది దశల్లో ముఖ్యమైన దశగా ఏ దశను పేర్కొంటారు? క్రింది దశల్లో ముఖ్యమైన దశగా ఏ దశను పేర్కొంటారు? ఏ పూర్వ బాల్య దశ, బి ఉత్తర బాల్య దశ, సి కౌమార దశ, డి శైశవ దశ. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి కౌమార దశ. ఈ కౌమార దశనే ద మోస్ట్ వల్నరబుల్ స్టేజ్ అని కూడా అంటాం. మూడు స్వింగ్ అయ్యే దశ అని కూడా అంటాం. హార్మోనల్ సెక్రీషన్స్ ఎక్కువయ్యే దశ అని కూడా అంటాం. ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళే దశ అని కూడా అంటాం. స్టెబిలిటీ లేని దశ అని కూడా అంటాం. చాలా ఇంపార్టెంట్. త్వరగా వల్నరబుల్ అయ్యే దశగా కూడా ఇది కౌమార దశను మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో ఒక అల్లరి పిల్లవాడిని చూచి తోటి విద్యార్థులు అల్లరివానిగా వానిని సంబోధిస్తే ఆ విద్యార్థి కాదు అని గట్టిగా విభేదిస్తే ఆ విద్యార్థి ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఒక స్కూల్లో ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూసి మిగతా విద్యార్థులందరూ అల్లరివాడు అని పిలుస్తున్నారు. అయితే ఆ విద్యార్థి దానికి ఒప్పుకోకుండా నేను అల్లరివాడిని కాదు అని గట్టిగా వారితో విభేదిస్తున్నాడు. ఈ సందర్భంలో ఆ అల్లరి పిల్లవాడు ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఏ సానుభూతి, బి నిరాకరణ, సి ప్రాయశ్చిత్తం, డి ఉదాత్తీకరణం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి నిరాకరణ. అంటే తాను వాస్తవాన్ని ఒప్పుకోకుండా దానికి విభేదిస్తున్నాడు, నిరాకరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పిల్లడు ఉపయోగించిన రక్షక తంత్రం ఏంటంటే నిరాకరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి తనకిష్టమైన 2 ఉద్యోగాలు ఒకేసారి వస్తే ఎందులో చేరాలో నిర్ణయించుకోలేక ఇబ్బంది పడటం అనేది ఏ రకమైన సంఘర్షణ? ఏ ఉపగమ పరిహార, బి పరిహార, సి ఉపగమ, డి ద్వి ఉపగమ పరిహార. మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ మనం గమనిస్తే ఒక పర్సన్కి 2 ఉద్యోగాలు వచ్చాయి. ఆ 2 ఉద్యోగాలు కూడా తనకి ఇష్టమైన ఉద్యోగాలే. అయితే దేన్ని వదులుకోవటం తనకి ఇష్టం లేదు. కానీ ఏదో ఒక దాన్ని మాత్రమే తాను ఎంచుకోవాలి. మరి దేనిలో చేరాలో అనేది నిర్ణయించుకోలేక ఇబ్బంది పడటం అనేది జరిగింది. ఈ స్థితిలో, ఈ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ ఏంటి? ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తే ఉపగమ పరిహారం అంటే, ఉపగమ అంటే 2 కరెక్ట్గా ఉన్నప్పుడు ఒకటి ఇష్టమైనది, ఒకటి ఇష్టం కానిది, దాన్ని ఉపగమ పరిహారం అంటాం. రెండోది పరిహారం అంటే 2 ఇష్టం లేనివి కానీ వాటిలో ఒకటి చాయిస్ చూసుకోవాలంటే దాన్ని పరిహారం అంటాం. ఇప్పుడు మూడవది ఉపగమ అంటే 2 ఇష్టమైనవే దానిలో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి, అది ఉపగమ. ద్వి ఉపగమ పరిహారం అంటే 2 ఇష్టమైనవే అండ్ రెండింటిని వదులుకోవడం ఇష్టం లేదు, దాన్ని ఖచ్చితంగా ఒకటి మాత్రం వదిలేయాలి అనేది. ఇప్పుడు ఆప్షన్ మనం చూస్తే ఆప్షన్ సి ఉపగమ అంటే 2 కావాలి, ఏది వదులుకోవటం ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సామెత చెప్పుకుంటే ఇక్కడ అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. కానీ ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి సమయంలో ఉండే సంఘర్షణ మానసిక సంఘర్షణ. ఇప్పుడు 2 ఇష్టం లేని ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 2 ఇష్టం లేనివి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే అది పరిహార మానసిక సంఘర్షణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పొందే అభ్యసనమేది? ఆప్షన్ ఏ
పరిశీలన అభ్యసనం, ఆప్షన్ బి అంతరదృష్టి అభ్యసనం, ఆప్షన్ సి కార్యసాధక అభ్యసనం అండ్ ఆప్షన్ 4 యత్న దోష అభ్యసనం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి అంతరదృష్టి అభ్యసనం. అంతరదృష్టి అభ్యసనం. మై డియర్ ఫ్రెండ్స్, చివరి ప్రశ్న చూద్దాం మనం. పియాజే ప్రకారం జీన్ పియాజే ప్రకారం శిశువు ఏదైనా కొత్త అనుభవాన్ని పొందినప్పుడు అతడు అంతకుముందు అనుభవాలతో పోల్చి చూసుకోవడం అనే భావనను ఏమంటారు? శిశువు ఒక కొత్త అనుభవాన్ని పొందాడు. ఈ పొందిన కొత్త అనుభవాన్ని అతనికి ఇంతకు ముందున్న అనుభవాలతో పోల్చి చూస్తున్నాడు. ఇలా పోల్చి చూడడం అనే భావనను ఏమంటాం? ఏ స్కీమాటా, బి సాంశీకరణం, సి సంశ్లేషణ, డి అనుగుణ్యం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి సాంశీకరణం, అసోసియేషన్. అంటే శిశువు తను కొత్తగా నేర్చుకున్న విషయాన్ని అంతకు ముందు ఆల్రెడీ నేర్చుకున్న విషయాలతో సరిపోల్చి చూసుకుంటాడట. ఇలా సరిపోల్చుకోవడాన్ని సాంశీకరణం అంటాం. So my dear friends, I think all of you have enjoyed this video. If you like this video, please share it and subscribe it. Thank you.